అసెంబ్లీ సాక్షిగా పోలవరం మీద చంద్రబాబు సినిమా చూపించారు. ఎస్, నిజంగా సినిమానే. వైసీపీ హయాంలో జగన్ ఏం మాట్లాడారు, వైసీపీ ఏం చేసింది అనే ఫైల్ బయటలన్నీ తీసుకొచ్చి ఒక ప్రెజెంటేషన్ వేశారు. అది మీడియాలో ప్రముఖంగా సర్క్యులేట్ అవడం కూడా చూస్తున్నాం. దీని వెనక అసలు స్టోరీ ఏంటో తెలుసా? అధికారంలో ఉండగా జగన్ కూడా సేమ్ ఇలాగే సినిమా అని చెప్తూ చంద్రబాబు డైలాగుల మీద, ఆయన చేసిన శపథాల మీద అసెంబ్లీ సాక్షిగా వీడియో ప్లే చేశారు. అంటే అప్పుడు జగన్ చేసిన దానికి ఇప్పుడు చంద్రబాబు చేసింది కౌంటర్ అని అనుకోవాలి. రాజకీయం కాబట్టి, వాళ్ళిద్దరు ప్రత్యర్థులు కాబట్టి కొట్లాడుకుంటారు, అది ఓకే, శబ్బాష్. కానీ మరి జనం వైపు నుంచి తెలియాల్సిన వాస్తవాల సంగతి ఏంటి? అసలు పోలవరం ఎవరి వల్ల లేట్ అయింది? 11 ఏళ్లుగా సాగుతూ ఉండటానికి కారకులు ఎవరు? అసలు కారణం ఏంటి? రాజకీయం పోలవరాన్ని ఎలా నోటకరిచిందో మనం ఆధారాలతో సహా చూద్దాం. చాలా డిస్కరేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రాజకీయ నాయకులు ఎవ్వరు నిష్పాక్షికంగా ఇప్పటి వరకు పోలవరం మీద ఉన్నది ఉన్నట్టుగా న్యూట్రల్ గా చెప్పల. అందుకోసమే ఎవరి ఐడియాలజీకి తగ్గట్టుగా వాళ్ళు నచ్చిన పార్టీ జెండా భుజానేసుకుని ఊరేగుతూ ఉంటే పోలవరం ఏపీ వైపు ఎక్కిరిస్తున్నట్టుగా చూస్తా ఉండిపోయింది. మరి అసలు స్టోరీ ఏంటో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రొజెక్షన్స్ చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. పోలవరం ఏపీకి జీవనాడి అనే మాట 2014 తర్వాత పదే పదే చంద్రబాబు చెప్పడం చూసాం. సోమవారం పోలవరం అంటూ రివ్యూలు కూడా చేయడం చూసాం. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడము, ఎటు కాకుండానే చంద్రబాబు కేంద్రం మీద యుద్ధం ప్రకటించడం 2019 కనపడింది. సీన్ కట్ చేస్తే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరాన్ని కాస్త టోన్ డౌన్ చేసినట్టుగా బనకచెర్లని తెర మీదకి తీసుకొచ్చి 80,000 కోట్లకు పైగా ఖర్చుతో బనకచెర్ల కడతాం అని కొన్ని నెలల పాటు బనకచెర్ల కేంద్రంగా ప్రొజెక్షన్, పబ్లిసిటీ, పాలిటిక్స్ నడపడం చూసేశాం ఆల్రెడీ. పైగా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడినా బనకచెర్లే, కేంద్రం దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళినా బనకచెర్లే, ఆర్థిక మంత్రిని కలిసినా బనకచెర్లే. ఇలా అన్ని చోట్ల బనకచెర్ల గురించి మాట్లాడితే మొత్తం ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్, అసలు ఈ బడ్జెట్ ఏంటి, ఈ లెక్క ఏంటి అని స్టడీ చేసిన కేంద్రం ఇది కాస్త ఆలోచించి ముందుకెళ్ళండి అని వార్నింగ్ సిగ్నల్ బెల్ మోగించేసరికి బనకచెర్ల అనేది ఇప్పుడు టోన్ డౌన్ అయింది. మళ్ళీ పోలవరం తెర మీదకి వచ్చింది. ఇది స్టేటస్. ఇప్పటికీ అసెంబ్లీలో చంద్రబాబు అసలు జగన్ హయాంలో పోలవరం దెబ్బతినిపోయింది అంటూ బ్రహ్మాండంగా ఫైల్ వీడియో బయటలన్నీ కంపైల్ చేసి చూపించారు. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను. చూశారు కదా, ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడినవి, జగన్ చేసిన ప్రకటనలు. ఎస్, అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే జగన్ అధికారంలో ఉండగా కూడా చంద్రబాబు పోలవరం మీద ఏం మాట్లాడారో చూపించడమే కాదు, అప్పట్లో చాలా చిత్రమైన పాటలు కూడా ఉండేవి. జయము జయము చంద్రన్న టైప్ లో. ఇవే పనులు ఏమి మాత్రం కూడా పూర్తి కాకుండా ఇంకా జయం జయం చంద్రన్న ఇలాంటివన్నీ చూపిస్తూ జగన్ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు. పైగా రెండిటికి టీడీపీ ఛానల్స్ అప్పట్లోనూ జగన్ మాట్లాడినప్పుడు సినిమా అనే చెప్పాయి, ఇప్పుడు కూడా నిన్న కూడా సినిమా అని చెప్తూ చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తారు. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను. ప్రొజెక్ట్ చేయడాన్ని బట్టి చూస్తే దానికి ఇది కౌంటరు గుర్తుపెట్టుకుని పిన్ పాయింటెడ్ గా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు అని పోలవరం అని అర్థమవుతోంది. ఇది రాజకీయాల్లో స్టేట్ డైమెన్షన్. ఇక నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం ఏం మాట్లాడింది పోలవరం మీద, పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పడం చూసాము, సపోర్ట్ చేస్తూ నిధులు క్రమంగా విడుదల చేయడం చూసాము. అలాగే 2019 ఎన్నికల్లో పోలవరం మీద మోడీ ఏం మాట్లాడారో చూసాం. చూసారుగా, చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అయిపోయింది అని ప్రధానమంత్రి కామెంట్ చేశారు. అంటే అన్ని వైపుల నుంచి, రాష్ట్రంలో 2 పార్టీల వైపు నుంచి, కేంద్రం వైపు నుంచి పాలిటిక్స్ అనేవి పోలవరాన్ని చుట్టుముట్టాయి. ఇది పై కనిపిస్తున్న రియాలిటీ. ఇలా మనకు కావాల్సిన రాజకీయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఏపీలో చాలా మంది జనం ఏం చేస్తారు, వైసీపీని నమ్మేవాళ్ళు జగన్ ఆర్గ్యుమెంట్ భుజాన వేసుకుంటారు. టీడీపీ ఉంటే హాయిగా ఉంటుంది అనుకునే వాళ్ళు చంద్రబాబు చెప్పిందే వేదవాక్కు అని చెప్పి నుదుటికి రాచుకుని మరీ తిరుగుతూ ఉంటారు. ఇక బీజేపీ వాళ్ళేమో టీడీపీతో ఉన్నారు కాబట్టి టీడీపీ వాదన కరెక్ట్ అని ప్రస్తుతానికి మాట్లాడడం కనబడుతోంది. కానీ స్టేటస్ రిపోర్ట్ ఏంటి, ఒరిజినల్ గా ఏం జరిగింది, పోలవరానికి అన్యాయం చేసింది ఎవరు అనేది చూస్తే గనక చాలా క్లియర్ గా వాస్తవాలు అర్థమైపోతాయి. అసలు కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు అనేది ప్రధానమైన టాపిక్ పోలవరంలో. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఏ నాయకుడు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా న్యూట్రల్ గా చెప్పలా ఇప్పటి వరకు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే అందులో రాజకీయ ఎలిగేషన్స్, ఉక్రోషం తన్నుకొచ్చి చంద్రబాబు నాయుడిని, టీడీపీని బ్లేమ్ చేయడానికి ట్రై చేయడం వల్ల అసలు విషయం వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే టీడీపీ హయాంలో బహుశా
బహుశా ఇదంతా జరిగింది కాబట్టి, బహుశా ఏముంది టీడీపీ హయాంలో ఇదంతా జరిగింది కాబట్టి టీడీపీ వైసీపీని కార్నర్ చేయడానికి ట్రై చేసింది ఇంతకాలం. అయితే నేను చూసినంత వరకు సిపిఎం లీడర్ బివి రాఘవులు ఒక్కరే పోలవరంలో అసలు ఫాల్ట్ ఎక్కడ జరిగింది అనే విషయం మీద చాలా కూలంకషంగా పిన్ టు పిన్ చెప్పడం నేను చూశాను. నువ్వు డయాఫ్రమ్ వాల్ కట్టముందే నేను కాఫర్ డ్యామ్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకముందే గిరిజనులకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పంటే అసలు సమస్య ఉండేదే కాదు. సపరేట్ గా ఆ వీడియోని పోస్ట్ చేస్తా ఉన్న కీటాక్స్ లో ఆ లింక్ కింద కామెంట్స్ లో ఉంది. కావాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి. ఎందుకంటే సిపిఎం లాంటి పార్టీ చిన్న పార్టీ కాబట్టి ఏపీలో ఫ్యాన్స్ ఏముంటారు, మిగతా పార్టీలకి అయితే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి చూస్తారు. అందుకోసమే సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళు అయితే చూడండి. అది చూస్తే అర్థమైపోతుంది. రాఘవులు చెప్పిన దాని ప్రకారం చూసినా, క్రోనాలజీని బట్టి చూసినా, హిస్టరీని బట్టి చూసినా, ప్రాక్టికల్ గా గమనించినా ఒకటి అర్థమవుతుంది. ప్రాజెక్ట్ కట్టాలంటే ఎప్పుడైనా సరే ముందు కాఫర్ డ్యామ్ కడతారు. వాట్ ఈస్ కాఫర్ డ్యామ్? కాఫర్ డ్యామ్ అంటే ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని కంటైన్ చేయడానికి ముందుగా ఆ రీజియన్ లో కట్టే ఒక గోడ అనుకోండి. ఆ గోడ దగ్గర నీరు ఆగడం వల్ల ఆ లోపల పనులు చేసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. అంతే కదా, గోదావరి లాంటి నదులకి జూన్ వచ్చేసరికి తాకిడి ఎక్కువైపోద్ది. ఆ వరద తాకిడిని కంటైన్ చేయడానికి కాఫర్ డ్యామ్ కడతారు. ఆ తర్వాత దాని లోపల డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలుసా? అసలు స్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దానికి నేరుగా నీరు తగలకుండా, ఆ గ్రావిటీ ఇంపాక్ట్ నేరుగా పడకుండా, గ్రావిటీని ఆపుతూ సీపేజ్ లాంటివి నేరుగా ప్రాజెక్ట్ మీద పడకుండా ఆపే కవచం డయాఫ్రమ్ వాల్. సీపేజ్ అంటే మామూలుగా చీకిపోవటం, చింకిపోవటం అంటూ ఉంటారు కదా, అంటే నీళ్లలో నాని చిన్న చిన్న రంధ్రాలు పడి దెబ్బతింటూ ఉంటాయి కదా, ఎలాంటివైనా సరే నిరంతరం నీళ్లలో నానుతూ ఉంటాయి. అలాంటి సీపేజ్ ని, తాకిడిని ప్రాజెక్టు మీద నేరుగా పడకుండా ఆపే రక్షణ కవచం డయాఫ్రమ్ వాల్. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది. ఇవి 3 దశలు ఉంటాయి. అంటే ముందు కాఫర్ డ్యాము, దాని తర్వాత డయాఫ్రమ్ వాల్, ఆ తర్వాత అసలు ప్రాజెక్ట్. ఇది లెక్క. కానీ పోలవరం విషయంలో మాత్రం ముందు డయాఫ్రమ్ వాల్ కట్టారు. అంటే నీటి ప్రవాహాన్ని ఆపేందుకు వేరే దిక్కు దారి లేదు అక్కడ. లేకపోయేసరికి డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల నేరుగా వచ్చేసి తాకిడి ఈ డయాఫ్రమ్ వాల్ మీద పడిపోయింది. కాఫర్ డ్యామ్ లేదు కాబట్టి పడేసరికి ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవ్వడము, దానికి రిపేర్లు చేయడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉండటం వల్ల దిక్కుతోచని స్థితి అనేది 2019 తర్వాత వచ్చింది. అంటే కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు 2019కి ముందు ఎందుకు కట్టారు అలా అంటే, బహుశా అవుట్ ఆఫ్ డెస్పరేషనో లేకపోతే స్ట్రాటజీని ఎలా ఉందో, లేదంటే గనక మేము వేగంగా పూర్తి చేసేస్తున్నాం, డయాఫ్రమ్ వాల్ వరకు వచ్చేసాం అని చెప్పాలన్న ప్రయత్నమో. కానీ 2019కి ముందు వేసిన అడుగులవి. ఆ అడుగుల వల్ల మొత్తం గందరగోళం రావడము, ఆల్రెడీ కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింటం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఫ్యాక్ట్స్ ఏమి చెప్పకుండా జగన్ హయాంలో డయాఫ్రమ్ దెబ్బతింది అని చెప్పడాన్ని, ప్రొజెక్ట్ చేయడాన్ని టీడీపీ పనిగా పెట్టుకుంది. మరి ఇలాంటి స్టేటస్ రిపోర్ట్ ఉండగా ఇప్పుడు ఇంటర్నేషనల్ నిపుణులందరూ ఏం చెప్తున్నారు? పోలవరం నాణ్యత మీద సందేహాలున్నాయి అని స్టడీ మీద స్టడీ జరుగుతూ ఉంది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినప్పుడు, ఉమ్మడి జిల్లాల్లో కనీసం 10 జిల్లాల మీద నేరుగా ప్రభావం చూపించే ప్రాజెక్ట్ అయినప్పుడు, ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, భవిష్యత్తులో పోలవరాన్ని మించిన పెద్ద ప్రాజెక్ట్ ఏది మన రాష్ట్రంలో కట్టే అవకాశం లేనప్పుడు, పోలవరం విషయంలో ఇంత రాజకీయం నడవడము, క్వాలిటీ మీద సందేహాలు రావడము, స్టిల్ సినిమా చూపిస్తా అనే రాజకీయాలు చేసుకుంటూ పోవడము కరెక్టేనా? ఇవన్నీ చూసిన తర్వాత అసలు బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? తప్పు చేసింది ఎవరు? ఆలోచన ఉంటే షేర్ చేయండి. కేవలం రాజకీయం కోసం అయితే గనక యూ కెన్ స్క్రాచ్ యువర్ సెల్ఫ్. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది.